ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అనేది మోడీ వార్ అని ఎవరన్నారో తెలుసా? ట్రంప్ యొక్క టాప్ అడ్వైజర్ అయినటువంటి పీటర్ నవారో, ఆయన ట్రేడ్ అడ్వైజరు మన ట్రంప్ గారికి. ఆయన ఏమంటారంటే ఉక్రెయిన్ రష్యా మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఇది మోడీ వార్. ఎంత ధైర్యం అసలుకి! మీకు ట్రేడ్లో మీకు ఇబ్బందులు మీకుంటే మా దేశ రక్షణ మా దేశ అభివృద్ధి మాకు ముఖ్యము. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా మా విదేశాంగ మంత్రి జయశంకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు 2 రోజుల క్రితం కూడా. మీకు అర్థం కాదేమని మళ్ళీ 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 చెప్తున్నారు. ఇంత చెప్తున్నా మీకు అర్థం కాకపోతే ఎట్లా? మా దేశానికి ఏది ఉపయోగమో అదే చేస్తాం మేము. మాకు తక్కువలో అక్కడ ఆయిల్ దొరుకుతుంది, 25% తక్కువలో దొరుకుతుంది, ఇంకా తగ్గిస్తామని అంటున్నారు. కాబట్టి అక్కడ కొనుక్కుంటాం. దీనికి పెద్ద ఆర్థికపరమైనటువంటి పెద్ద నాలెడ్జ్ ఎక్కర్లేదు. ఎక్కడ తక్కువ దొరికితే, ఎక్కడ నాణ్యత దొరికితే అక్కడ కొనుక్కుంటాము. అంతేగాని మీ పనికిరాని F-16 విమానాలను మేము కొనుక్కోము, F-35లో మేము కొనుక్కోమని చాలా స్పష్టంగా చెప్తున్నప్పుడు ఇంకా మీరు ఎందుకు వెంటబడతారు? మా మీద టారిఫ్లు పెంచి మా భారతదేశం మీద ఒత్తిడి చేయడానికి గురి చేస్తున్నారా? ఇది చాలా తప్పు. ఏదో ఒక రోజుకి అమెరికా తెలుసుకోవాల్సి వస్తుంది. కేవలం తన స్వార్థపరమైనటువంటి రాజకీయాల కోసం, తన యొక్క ఆర్థికపరమైనటువంటి బయటికి రావడం కోసం అని చెప్పేసి ఇవాళ ఈ నాటకాలు ఆడటం మంచిది కాదు. భారత్ యొక్క మోడీ దృఢమైన నాయకత్వంతో భారతదేశ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. ఇలానే పనిచేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అమెరికా గుర్తుపెట్టుకో.